నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. కాలేజీ ఇప్పటికిప్పుడు వేరే చోటికి మార్చి రెడ్డొచ్చే మొదలాడు అన్నట్లు మళ్ళీ అన్నీ మొదలు పెట్టాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. దానికోసం అందరం ఒకరోజు సమావేశమై ఒక షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకుందామని అనుకున్నాము. పొద్దున్న 5:30 నుంచి 7 గంటల వరకు 2 రూముల్లో 2 బ్యాచ్లు నడపాలని, ఇంకా మిగిలిన వాళ్ళని సాయంత్రం బ్యాచ్లు చేర్చుకోవాలని అనుకున్నాం. కానీ సిలబస్, పిల్లల్ని చదివించే విధానం మటుకు నేను, పూర్ణ మేడం, విశ్వనాథం మాస్టారు కలిసి పర్యవేక్షణ చేసేటట్లు నిర్ణయించాము. విశ్వనాథం మాస్టారు కొత్తగా మ్యాథ్స్, కెమిస్ట్రీ చెప్పడానికి వచ్చిన 2 లెక్చరర్స్ ప్రసాద్ గారు, రవికుమార్ గారు పొద్దున్న బ్యాచ్లో చెప్పేటట్టు, సాయంత్రం నేను, పూర్ణ మేడం, ఇంకొక ఫిజిక్స్ లెక్చరర్ సాంబశివరావు గారు సాయంత్రం చెప్పేటట్టు నిర్ణయించాము. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మా వారు రాలేదు. అది టీచింగ్ స్టాఫ్ మీటింగ్ కదా, నేనెందుకు అని ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చాక జరిగింది చెప్పాను. చేసిన పొరపాటు ఏమిటంటే ఉత్సాహం కొద్దీ ఎరక్కపోయి ఆ విషయాలన్నీ రాత్రిపూట భోజనాల సమయంలో అందరి ముందర చెప్పాను. మొట్టమొదటిసారిగా ఆ సంస్థ తరపున నిర్ణయాలు తీసుకున్న ఉత్సాహం, మా అకాడమీ ఎంతో పైకి వస్తుందన్న సంతోషం నాకు అవధుల్లేని ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. భూమి మీద కాలు నిలవటం లేదనిపించింది. అవన్నీ విని అందరూ సంతోషిస్తారని, నా సాధికారిత్వం అందరూ మెచ్చుకుంటారని అనుకున్నాను. అదే నేను చేసిన పొరపాటు. అకాడమీ నాది కానీ వాళ్ళది కాదు. అది నా కష్టం. నేనెంతో కష్టపడి ఏర్పరచుకున్నది. నా కమ్మటి కళ. మొదలు పెట్టడం డబ్బు కోసం మొదలుపెట్టినా విద్యార్థులను ఎంత గొప్పవాళ్ళని చేస్తున్నామని చాలా గర్వంగానూ సంతోషంగానూ అనిపిస్తోంది. కానీ వాళ్ళు ఏమాత్రం సంతోషించలేదు. పైగా అన్ని నిర్ణయాలు నువ్వే అలా తీసుకుంటావు, మా వాడంటే అంత లెక్క లేకుండా పోయిందా నీకు, వాడిని ఎందులోనూ ఇన్వాల్వ్ చేయనక్కర్లేదా అని మామయ్య కేకలేశారు. మీటింగులు లాంటి వాటికి మా వారిని తీసుకువెళ్లకుండా మగరాయుడిలా అన్నీ నేనే చేస్తున్నానని కోపం వల్లే ఉంది ఆయనకు. ఇందులో నేను చేసిన తప్పేమిటో నాకు బొత్తిగా బోధపడలేదు. దినేష్ని రమ్మంటే ఆయనే రానన్నారు. నేను తన వంక చూశాను. అది కాదు అరుణ, ముందే అంతమందిని చేర్చుకోవటం దేనికి, అంత టైట్ స్కెడ్యూల్ చేయటం దేనికి, మరీ అంత పొద్దున్నే అంటే ఎలా చేస్తారు, కాస్త ఆలోచించాలి కదా అన్నాడు. నేను మామూలు టైమింగ్స్లోనే చేస్తున్నా కదండి, అందుకనే పొద్దున్నే మగవాళ్ళకి డ్యూటీ వేశాను, ఆడవాళ్ళకు సాయంత్రం వేశాను. పోయినసారికి ఈసారికి పెద్ద తేడా ఏమీ రాదు అన్నాను. సరే నీ ఇష్టం, సాయంత్రాలు సరే, అంత పొద్దున్నే పిల్లలు రావటానికైనా కష్టమే కదా, మరీ 5:30 కంటేను అన్నాడు. అయినా ఇలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం అనుకుంటే నేను వచ్చేవాడిని, నా మాట కూడా వినిపించేవాడిని. పోనీలే పర్వాలేదు, మీ ఇష్టం, టీచింగ్ చేసేవాళ్ళు మీరు, మీ వీలుని బట్టి మీరు చేసుకోండి అన్నాడు. అప్పుడు కానీ నేను చేసింది పొరపాటని, అక్కడ ఈ విషయాలు మాట్లాడకుండా ఉండాల్సిందని తెలియలేదు. ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఆ తర్వాత పిల్లల అడ్మిషన్లు మొదలయ్యాయి. అవన్నీ విశ్వనాథం మాస్టర్ని చూడమని చెప్పాను. అకాడమీ మొదలుపెట్టినప్పుడు నాకు, మా వారికి జాయింట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాము. పిల్లలు కట్టే ఫీజులన్నీ అందులోనే వేస్తున్నాము. టీచింగ్ స్టాఫ్ జీతాలు, అకాడమీ ఖర్చులకు డబ్బులు అన్నీ దాంట్లోంచి తీస్తాము. ఎక్కువగా నేనే బ్యాంకుకి వెళ్ళి డబ్బు వేస్తూ తీస్తూ ఉంటాను. నాకు కాలేజీలో ఫ్రీ పీరియడ్ దొరికినప్పుడు ఆ పనులన్నీ చేసుకుంటాను. నేను దినేష్తో విజయవాడ మా పుట్టింటికి వెళ్తానని చెప్పాను. చాలా రోజులైంది కదా అని, అందరినీ చూసొద్దామని. నిజానికి నేను మురళి కోసం వెళ్ళాలి. ఇద్దరం వెళ్దామండి, ఇప్పుడు సెలవులేగా అన్నాను. దినేషే పెద్దవాళ్ళను ఒంటరిగా వదిలి రానని నన్ను ఒక్కడినే వెళ్ళమన్నాడు. నేను ఆ రాత్రి బస్కే బయలుదేరి విజయవాడ వెళ్ళాను. అమ్మ, నాన్న నన్ను చూసి చాలా సంతోషించారు. 1 వారమే ఉందామని వచ్చాను. మురళికి పెద్దగా మంచి ర్యాంకు రాలేదని నాకు బాగా కోపం వచ్చింది. అయినా ఇప్పుడు అనుకుని చేసేదేమీ లేదు. వాడిని మంచి కాలేజీలో డొనేషన్ కట్టి చదివించమని కొంత డబ్బు నాన్నకిచ్చాను. నాన్న వద్దంటే వద్దన్నారు. వద్దమ్మా, ఇప్పటికే నీ మీద ఎక్కువ భారం పడుతోంది. పెళ్ళైనాక కూడా ఇంకా మాకు నీ జీతం మొత్తం ఇవ్వటం ఏమీ బాగోలేదు. నేనే ఎలాగో సర్దుబాటు చేస్తాను. లేదా వాడు డిగ్రీ చేసి నీలాగో నాలాగో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివితేనే చదివినట్టు ఏమిటి అన్నారు నాన్న. అది కాదు నాన్న, వాడి బ్రతుకు కూడా మనలాగే గొర్రెతో ఒక బెత్తిడి అన్నట్లుండాలా? వాడు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం చేసుకుని ఉన్నత స్థితిలో ఉండకూడదా? తెలివితేటలు ఉన్నవాడే, ఎందుకో మరి మార్కులు సరిగ్గా రాలేదు. ఏం చేస్తాం? నేను డబ్బు అరేంజ్ చేస్తాను. వాడిని కాలేజీలో చేర్పిద్దాం. నేనే వాడిని హైదరాబాద్కు తీసుకువెళ్ళి మా ఇంట్లో ఉంచి చదివించవచ్చు.
కానీ మా అత్త మామ ఓ పట్టాన ఒప్పుకోరు, అందుకని చూస్తున్నా అన్నాను. నిజమే, నేను వాడిని నా దగ్గరే హైదరాబాద్లో అట్టి పెట్టుకుని అక్కడ కాలేజీలో చేర్పించగల స్తోమత పలుకుబడి సంపాదించాను. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టుంది నా పని. ఇంతలో మురళి అక్కడికి వచ్చాడు. అక్క, నేను డిగ్రీలో బీకామ్ తీసుకుని బ్యాంక్ ఉద్యోగాలకు ట్రై చేస్తాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఇలానే చేద్దాం అనుకుంటున్నారు. అవైతే అంత ఎక్కువగా కష్టపడకుండా వచ్చేస్తాయట అన్నాడు. నాకు కోపం వచ్చింది. అన్నీ కష్టపడకుండా రావాలనుకోవటం మంచి పద్ధతి కాదు. దేనికైనా కష్టపడాలి, లక్ష్యము ఆశయసిద్ధి కలిగి ఉండాలి. ఎవడరా చెప్పింది? దేనికైనా కష్టపడాల్సిందే. కష్టపడాల్సి వస్తుందని మంచి ఆశయాన్ని వదులుకుంటారా ఎవరన్నా? కష్టపడకుండా ఏదీ రాదు. మనిషి జీవితంలో పైకి రావాలంటే మంచి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం కష్టపడాలి, అంతేగాని పారిపోకూడదు అన్నాను. వాడు ఇంకేమీ మాట్లాడకుండా చిన్న మొహం చేసుకుని వెళ్ళిపోయాడు. వాడి మార్క్స్ లిస్టు, మిగతా సర్టిఫికెట్లు తీసుకుని వాడిని కూడా తీసుకుని వెళ్ళి సిద్ధార్థ కాలేజీలో సీటు కోసం అప్లికేషన్ పెట్టొచ్చాను. డొనేషన్ 25,000 దాకా కట్టమన్నారు. కట్టి సీటు రిజర్వేషన్ చేసుకున్నాను. పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి కొంత జీతం ఇక్కడ, కొంత మా అత్తగారింట్లోనూ ఇస్తూ 6 నెలల నుంచి అదనంగా అకాడమీలో వచ్చిన ఆదాయంలో నా జీతం విడిగా పెడుతూ వచ్చాను. అందులో కొంత నా అప్పులు తీర్చుకోవడానికి, కొంత మురళి చదువుకొని పోగు చేసి పెట్టాను. ఆ డబ్బు ఇంకొంచెం అకాడమీ డబ్బు కలిపి ఇప్పుడు వాడికి డొనేషన్ కట్టాను. అక్కడ పని అయ్యాక మరొక 2-3 రోజులుండి వచ్చేసాను. మామూలుగా జూలై నుంచి కాలేజీలు మొదలయ్యాయి, క్లాసులు నడుస్తున్నాయి. నేను నా షెడ్యూల్లో పడి ఇల్లు, కాలేజీ, అకాడమీ అని గానుగెద్దులా ఈ 3 పట్టుకు తిరుగుతూ పని చేసుకుంటున్నాను. ఈసారి అడ్మిషన్లు బాగానే రావటం వల్ల ఆదాయం కూడా బాగానే వచ్చింది. అదనంగా వచ్చిన లెక్చరర్స్కి ఇవ్వాల్సింది పోయి లాభం బాగానే కనపడింది. అదంతా పోయిన సంవత్సరం కష్టపడిన మా 3 లెక్చరర్ల కష్టం. నాకు కాకపోయినా వారిద్దరికన్నా ఏదైనా బోనస్ లాగా ఇద్దాం అనుకున్నాను. అలాగే ఇద్దరికి కొంత పైకం మొట్ట చెప్పాను. దినేష్ సంస్థ విషయాల్లో ఎటువంటి శ్రద్ధ చూపించనందున ఆయనకు ఏ విషయాలు చెప్పటం లేదు అనే కంటే చెప్పటం కుదరలేదు అనటం సబబు. ఇదివరకు అప్పుడప్పుడు నాకు సాయం అని ఆఫీస్ వ్యవహారాలు చూసుకునే బాధ్యత కూడా ఈ మధ్య మానేశారు. ఎప్పుడైనా అడిగినా నువ్వు చూస్తున్నావుగా, మళ్ళీ నేనెందుకు మధ్యలో, అయినా నాకు కుదరటం లేదు, కాలేజీలో పని ఎక్కువగా ఉంటుంది అని ఇటువైపుకే రావటం లేదు. అన్నీ నేనే చూసుకుంటున్నాను, అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటున్నాను. రాత్రిపూట ఎప్పుడైనా అకాడమీ గురించి చెప్దామని అనుకున్నా ఆయన కాలేజీలో జరిగిన సంగతులు ఏవో చెప్పడం మొదలు పెడతారు, లేదా నిద్ర వస్తోంది అని పడుకుండిపోతారు. అందువల్ల విషయాలు ఏవి దినేష్కు తెలియటం లేదు. ఒకరోజు పొద్దున్నే టిఫిన్ తింటూ ఉండగా కడుపులో తిప్పినట్లు అయ్యింది. వికారంగా ఉంది. అజీర్తి అనుకుని వంటింట్లోకి వెళ్ళి కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని మళ్ళీ వచ్చి టిఫిన్ పూర్తి చేద్దాం అనుకుంటూ ఉండగా మళ్ళీ పెద్ద వాంతి వచ్చింది. తిన్నది మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఏమైంది అరుణ? అడిగాడు దినేష్ కంగారుగా. ఏముంటుంది, అజీర్తి చేసిందేమో. పగలు రాత్రి లేకుండా కష్టపడి వేళకు పాళ్లకు సరిగ్గా తినకపోతే ఇలాగే అవుతుంది. సరిగ్గా ఇంటి పట్టున ఉండి తిండి తిప్పలు చూసుకోకపోతే ఎట్లా అంది మా అత్తగారు. అబ్బో, కోడలి ఆరోగ్యం మీద ఈవిడికి అంత శ్రద్ధో అనిపించి నవ్వొచ్చింది. ఆవిడ నిజంగా అంటుందో వ్యంగ్య బాణాలు విసురుతుందో తెలుసుకోవటం కష్టమే. లేదత్తయ్య, వేళకే తింటున్నాను అన్నాను. తింటున్నావు, చూస్తూనే ఉన్నా. సరే, కాస్త కాఫీ అయినా తాగు. సరిగ్గా తినను కూడా తినలేదు అని కొంచెం కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. అది 2 గుక్కలు తాగగానే మళ్ళీ వాంతి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు కూడా కొంచెం కంగారు అనిపించింది. ఏదో వేళకింత తిని నా పని నేను చేసుకుంటూ ఉంటే నడుస్తుంది, కానీ ఇలా ఏదైనా జబ్బు పడితే ఇల్లు, కాలేజీ, అంతకంటే ముఖ్యంగా అకాడమీ ఎలా నడుస్తుంది? ఈసారి వాంతి కాగానే బాగా నీరసం అనిపించింది. బొత్తిగా కడుపులో ఏమీ లేదు. కడుపులో తిప్పటం ఒకటి. పొట్ట మీద చేయి వేసుకుని అదిమి పట్టి మెల్లగా వెళ్ళి గదిలో పడుకున్నా. దినేష్ కాలేజీకి వెళ్ళేందుకు టైం అవుతోంది. తనను వెళ్ళమని, నా గురించి కొంచెం మా కాలేజీలోనూ అకాడమీలోనూ చెప్పమని చెప్పాను. తను సరే అని జాగ్రత్త చెప్పి మధ్యాహ్నానికి తగ్గకపోతే మెల్లగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా నన్ను చూసుకోమని చెప్పి తను కాలేజీకి వెళ్ళిపోయాడు. తాను కాలేజీకి వెళ్ళగానే ఏం చేయాలో తోచలేదు. ఇన్నాళ్ల నుంచి ఖాళీ సమయం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియనంత బిజీ అయిపోయాను. ఇప్పుడు అమాంతం ఏమీ పని లేదంటే ఏం చేయాలి అనుకున్నాను. పనంతా పొద్దున్నే అయిపోయింది. కాసేపు పడుకుందాం అనుకుని గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడిపానో, మరి నిద్రే నా కోసం ఎదురు చూస్తోందా అన్నట్లు నిద్ర పట్టేసింది.
ట్రింగ్ ట్రింగుమని మోత రావడంతో మెలకు వచ్చింది. అది ల్యాండ్లైన్ ఫోన్ మోత. మన ఇంట్లో ఫోన్ ఎక్కడుంది అన్న అనుమానంతో హాల్లోకి వెళ్ళబోతూ ఉంటే అత్తగారి మాటలు వినపడ్డాయి. చాలా ఉత్సాహంగా గట్టిగా కూతురితో మాట్లాడుతోంది. ఇదిగో ఇప్పుడే ఇట్లా పెట్టి అట్లా వెళ్ళాడు ఆ అబ్బాయి. ఒక్క 10 నిమిషాల కనెక్షన్ వస్తుంది. మీ వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నాడు. అందుకని మొదటి ఫోన్ నీకే చేశానే అమ్మాయి. కానీ నువ్వు వంటింట్లో పని చేస్తున్నావంటే అయ్యో అనుకున్నా. మళ్ళీ నువ్వే చేశావు. ఎంత బాగుందో నీతో ఇలా మాట్లాడటం అంటోంది ఏదో స్వర్గం చేతుల్లోకి వచ్చినంత సంబరపడిపోతూ. అదేమిటి, ఫోన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అప్లై చేశారు? టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పనిచేస్తూ ఉంటే నాకు మెలకువే రాలేదా? అంత ముద్దు నిద్ర పట్టేసింది ఏమిటి నాకు అనుకున్నాను. హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటే ఇంకా ఆవిడ మాట్లాడుతూనే ఉంది. నా సంగతి చెప్పింది ఆవిడకు. నేను పొద్దున్న వెళ్ళలేదని నలతగా ఉందని. నేను రాగానే ఇదిగో మాట్లాడు అని ఫోన్ రిసీవర్ నా చేతిలో పెట్టింది. కాసేపు మాట్లాడి ఏమీ కాలేదని కొంచెం అలసటగా ఉందని చెప్పి పెట్టేశాను. అత్తగారిని అడిగాను ఫోన్ గురించి. మొన్న ఈ మధ్య నేను విజయవాడ వెళ్ళినప్పుడు డబ్బులు కట్టి అప్లై చేశారట, అది ఇప్పుడు వచ్చిందిట, అది సంగతి. కానీ నాతో కనీసం ఒక్క మాటైనా అనలేదే దినేష్ అనుకున్నాను. నాకు కోపం కూడా వచ్చింది. ఫోన్ వద్దనుకున్నాం కదా, అయినా నాకు చెప్పకుండా అంత హడావుడిగా నేను ఊళ్ళో లేనప్పుడు చూసి అప్లై చేయటం ఏంటి? ఒక చెంప 4 డబ్బులు ఎలా మిగులుద్దామా అని నేను చూస్తూ ఉంటే వీళ్ళేమిటి అక్కర్లేని ఖర్చులు ఊరికే పెంచేస్తున్నారు. ఫోన్ వచ్చాక ఇవిడు ఊరుకుంటుందా? రోజు కూతురికి ఫోన్ చేసి వండిన వంట దగ్గర నుంచి అన్ని కబుర్లు చెప్తూ కూర్చోదు. ఆ మాత్రం అర్థం కదా ఈయనకు అనుకున్నాను. రాగానే గట్టిగా అడగాలి అని కూడా అనుకున్నా. మధ్యాహ్నం భోజనం అయ్యాక మళ్ళీ రేపటి పాఠాలు కాసిన తిరగేసి చూసుకున్నాను. ఉన్నట్టుండి మధ్యాహ్నం కూడా వాంతులయ్యాయి. పైత్యం చేసి ఉంటుందని మా అత్తగారు అల్లం రసం కషాయం చేసి ఇచ్చారు. అప్పుడు కాస్త నెమ్మదించింది. ఇవాళ కాస్త పడుకో, బొంగరం తిరిగినట్లు ఇల్లు అకాడమీ అని తిరుగుతూ ఉంటే మరి పైత్యం కాక మరేం చేస్తుంది? మనిషి అన్నాక కాస్త ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎంతసేపు సంపాదన అని తిరుగుతూ ఉంటే రేపు ఏదైనా వస్తే ఆ సంపాదించిన డబ్బు ఆరోగ్యం తెచ్చిపెడుతుందా చెప్పు అందావిడ. ఈవిడికేం ఎన్నైనా చెప్తుంది. ఇంత చేస్తుంటే కూడా వీళ్ళు చేసే అనవసరపు ఖర్చులకు ఎక్కడా సరిపోయి చావటం లేదా ఏ అనిపించి మనసులోనే గొడుక్కున్నాను. సాయంత్రం ఆయన పెందరాళి రాలేదు. బహుశా నేను వెళ్ళటం లేదని అకాడమీకి చెప్పడానికి వెళ్ళారేమో అనుకున్నాను. ఇంట్లో ఉన్నా కాబట్టి రాత్రి వంట నేనే చేశాను. దినేష్ రాత్రి 8ంటికి వచ్చాడు. వస్తూనే ముఖం గంభీరంగా పెట్టుకుని వచ్చాడు. ఏమండి ఎంతసేపు అయిందేం అలా ఉన్నారేం, ఒంట్లో బాగాలేదా ఏమిటి అన్నాను. బాగోలేకేం శుభ్రంగా ఉన్నాను అన్నాడు నొక్కి పలుకుతూ. మళ్ళీ తనే సిటీ ట్రాఫిక్ మామూలుగా ఉందా ఏంటి? బోలెడు ట్రాఫిక్ జామ్స్ ఎక్కడ చూసినా. ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్ళి అక్కడి నుంచి పని చేసుకొని తిరిగి వచ్చేసరికి ఈ వేళైంది అన్నాడు సోఫాలో కూలబడుతూ. సరే కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనాలు వడ్డిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళాను. అత్తగారు కొత్తగా వచ్చిన ఫోన్ గురించి, తర్వాత తన కూతురితో మాట్లాడటం గురించి చెప్పుకుపోతోంది. దినేష్ వింటున్నాడు. నేను వెళ్ళి కాసిన మంచినీళ్ళు ఇచ్చొచ్చాను. నాకు పొద్దుటి నుంచి ఎలా ఉందని కానీ, ఏమైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని కానీ అడగలేదు. నేను అందరికీ భోజనాలు వడ్డించాను. నేను మాత్రం కొద్దిగా నిమ్మకాయ కలుపుకొని తింటున్నాను. మళ్ళీ వాంతులు అవుతాయేమోనని భయం. అందరం అన్నాలు తింటూ ఉంటే దినేష్ అడిగాడు, పూర్ణ మేడంకి మాస్టర్కి బోనస్లు ఇచ్చావుట, నాతో చెప్పనే లేదేం? తన మొహం గంభీరంగా ఉంది. ఈసారి అడ్మిషన్లు బాగా జరిగాయి, అంతా వాళ్ళ వల్లే కదా అని లాభంలో కొద్ది భాగం ఇచ్చాను. మీకు చెప్పకూడదని కాదు, ఎందుకో కుదరలేదు. మీరేం కాదనరు కదా అని. అదీగాక అకాడమీ గురించి మీరేం పెద్దగా పట్టించుకోవటం లేదు, అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటున్నాను కదా అని అన్నాను. ఉన్నమాటే కదా అన్నట్లు. నేను చూసుకోక ఏం చేస్తున్నాను? నీకు స్టాఫ్ తక్కువగా ఉందంటే కష్టపడి మా లెక్చరర్స్ని ఒప్పించి తీసుకురాలా? మొదటి నుంచి అకౌంట్స్ మెయింటైన్ చేయలా? రోజు నిన్ను అక్కడ దింపి తీసుకురావటం లేదా? ఈ మధ్య కదా నువ్వు నా అవసరం లేదని వెళ్ళటం రావటం మొదలుపెట్టింది. సంస్థ నా పేరునున్నప్పుడు నాకు బాధ్యతలు హక్కులు ఉంటాయి కదా, నాకు తెలియాల్సిన అవసరం లేదా? కొంచెం కోపంగా గదమాయించినట్లే అడిగాడు. నాకు ఒళ్ళు మండింది. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయటం లాంటిది అన్నాడట ఎవడో. అలా ఉంది ఈయన వరుస అనుకున్నాను. అది కాదండి, అది పెద్ద విశేషమేమీ కాదు కదా అని. పైగా మీరు కాదనరు కదా అని చేశాను. ఆ మాత్రానికి కోపం తెచ్చుకుంటారు ఎందుకు? మీరు ఫోన్కి అప్లై చేసిన సంగతి నాకు చెప్పారా? అలా అని నేనేమైనా గొడవ చేశానా? ముందర వద్దనుకుని నిర్ణయం తీసుకున్నాక కూడా మీరు నాకు చెప్పకుండా అప్లై చేసి ఫోన్ పెట్టించారు. నేనేమైనా అన్నానా అన్నాను.
అంటే నువ్వు చేసింది నేను చేసింది సమానమా? ఈసారి దినేష్ స్వరం ఇంకాస్త పెరిగింది. నీకెప్పుడు ఆ ఫోన్ మీదే కన్ను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది. ఇది అది సమానం ఎట్లా అవుతుంది? నువ్వు మన సొమ్ము తీసుకువెళ్ళి బయట వాళ్ళకు కట్టబెట్టావు. వాడు ఇంట్లో మనం వాడుకోవటానికి వసతి ఏర్పాటు చేశాడు. అయినా మొగుడు మాగాడు అనే లక్ష్యం నీకుంటే కదా నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. కూతంటే ఏదో ఏమో చేసిందని మొదటి నుంచి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే ఇక నీ మాట ఎందుకు వింటుందిరా? నిన్నొక వాజమ్మను చేసి పెత్తనం చేద్దామని చూస్తోంది. అగ్నిలో ఆజ్యం పోసే అత్తగారి మాటలో పక్క నుంచి. ఏం మాట్లాడుతున్నారండి? నేనేం పెద్ద పొరపాటు చేశానని ఇంతింత మాటలు? కష్టపడ్డ వాళ్ళకు రావాల్సింది వాళ్ళకి ఇవ్వటం తప్ప అన్నాను. అందుకే కదటమ్మా వాళ్ళకి బోలెడేసి జీతాలు ఇస్తుంటా. అదిగాక ఇంకా కూడా కట్టబెడతారా? ఇంటికి జ్యేష్ఠ, పొరుక్కి లక్ష్మి లాంటి పనులు నేనెప్పుడు ఎరగను. మేము ఉద్యోగాలు వెలగబెట్టాము, కానీ మాకెవ్వడు ఎప్పుడూ అప్పనంగా నయా పైసా ఇవ్వలా. నీకంటే హద్దు ఆపు లేదు కాబట్టి దానకర్ణుడిలా వచ్చిన సొమ్ము పంచిపెడుతున్నావు అన్నారు మామగారు. ఆడది చేస్తే ఒక న్యాయం, మగాడు చేస్తే ఒక న్యాయం అని నాకు అందాక అనిపించలేదు. ఇంకెప్పుడు ఇలా చెయ్య కరుణ, నాకు నచ్చలేదు. మనం కష్టపడి వచ్చిన లాభం ఎవరికో కట్టబెట్టడం ఏమీ బాగోలేదు. భోజనం పూర్తి చేసి విసురుగా చెయ్యి కడుక్కోవటానికి వెళ్ళిపోయాడు దినేష్. అరే రే, అదేమిట్రా, సరిగ్గా అన్నం కూడా తినలేదు నువ్వు, అప్పుడే లేచేశావు. ఇలాంటి వాటి కోసం తిండి తిప్పులు మానేస్తారా ఏమిటి? బాగుంది సంబడం. నువ్వే దగ్గరుండి అవన్నీ చూసుకుంటే పోయేది కదా. వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే ఇలాగే బాధపడాలి. ఉండు, కాసిన మజ్జిగన్నా ఇస్తా. ఎప్పుడు తిన్నాడో ఏమో, నీ పుణ్యం అని తిండి కూడా సరిగ్గా తినలేదు బిడ్డ అని కొడుకును సమర్థిస్తూ నా వైపు చూసి సాణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది అత్తగారు. మామగారు తల పంకిస్తూ కాల్చేసేలా గుర్రుగా చూశాడు నా వంక. నా తప్పేమిటో తెలియక తెల్లమొహం వేసి కూర్చున్నాను నేను. పొద్దుటి నుంచి సరిగ్గా తిండి లేని దాన్ని నేను. పొద్దుటి నుండి ఒంట్లో బాగుండక ఏడుస్తున్నది నేను. అలాంటిది నన్ను కనీసం ఎలా ఉన్నావని కూడా అడగకుండా వస్తూనే నేనేదో తప్పు చేసినట్లు నా మీద ముగ్గురు అలా విరుచుకు పడిపోవటం, నిప్పులు చెరగటం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా ఆ ఫోన్ గురించి నేనేమీ అడగటానికి కూడా లేకుండా నా నోరు మోయించేశారు. ఏమీ లేని దానికి కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు పెద్ద గొడవ చేశారు. నాకు ఇంకేమీ తినబుద్ధి కాలేదు. కంచంలో పెట్టుకున్న ఆ నిమ్మకాయ అన్నమే అయ్యిందనిపించి లేచాను. ఆయన వెనకాలే మా అత్త మామ గదిలోకి వెళ్ళి ఓదార్పుగా అనుకుంటా ఆయనకేదో చెప్తున్నారు. వంటింట్లోకి నాకు సరిగ్గా వినపడలేదు, వినాలని లేదు. కానీ అన్నీ నా మీద పితూరీలే అని తెలుసు. కోపం, ఉక్రోషం, అసహ్యం, బాధ, తప్పు నాది కాదని తెలిసినా ఏమీ చేయలేని అసక్తత అన్నీ కలిపి విచిత్రమైన భావం ఏర్పడింది నాకు. కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. వంటింట్లో అంట్లు తోముకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. అన్నీ సర్ది వంటిల్లు కట్టేసి బయటకు వచ్చేసరికి అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. నేను పడగది చేరేసరికి దినేష్ పడుకొని నిద్రపోతున్నాడు. మగాడు ఎంత అదృష్టవంతుడు, ఏదైనా చేసేసి ఏమీ జరగనట్టు ప్రశాంతంగా నిద్రపోగలడు అనిపించింది నాకు. నాకు నిద్ర ఎక్కడొస్తుంది? పడుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరి కోసం నేను కష్టపడేది? నేను నాది అనుకోవటమే తప్ప అకాడమీ ఆలోచన నాది, శ్రమ కష్టం నాది. అయినా కూడా దాని మీద నాకు అధికారం లేదు. నేను సంపాదించే నా కష్టం మీద కూడా నాకు అధికారం లేదా? వాళ్ళ కష్టంతో పైకొచ్చినప్పుడు ఒక పైసా లాభం వాళ్ళకు కూడా ఇస్తే ఏమి తప్పు? పెళ్ళైతే నాదంటూ ఏమీ మిగలదా? నాకు బాధ్యతలే తప్ప అధికారాలు, హక్కులు ఉండవా? నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా వీళ్ళకు లెక్క చెప్పాలా? ఎందుకు చెప్పాలి? నా తల నిండా ఆలోచనలు. ప్రొద్దుటి నుంచి కడుపులో ఆహారం సరిగ్గా పడకపోవటం వల్ల తలనొప్పిగా కూడా ఉంది. అలాగే పడుకుండిపోయాను. ఎప్పటికో కానీ నిద్ర పట్టలేదు నాకు. మర్నాడు పొద్దున కూడా నాకు అలాగే వికారంగా ఉంది. కానీ ఎవరికి చెప్పుకోను? నిన్నటి రోజున అంత ప్రేమగా కషాయం చేసి ఇచ్చిన ఆవిడ రాత్రి తన బిడ్డను వెనకేసుకొచ్చి నా మీద దుమ్మెత్తి పోసింది. ఇప్పుడు పొద్దున్నుంచి ఒక్కళ్ళు కూడా సరిగ్గా మాట్లాడటం లేదు నాతో. కనీసం ఏ ఒక్కరూ కూడా ఎలా ఉందని అడగనే లేదు. ఆ ఇంట్లో నా అస్తిత్వమే లేనట్టుంది. ఏమైనా తింటే మళ్ళీ వాంతి అవుతుందేమోనని ఏమీ తినకుండా వంటంతా అలాగే పూర్తి చేసి పొద్దున్న వీలైతే తినగలిగితే తినటానికి ఉంటుందని కాస్త చేసుకున్న టిఫిన్, మధ్యాహ్నానికి భోజనము బాక్సుల్లో సర్ది పెట్టుకుని దినేష్ కూడా భోజనం బాక్స్ కట్టించి బయలుదేరాను. నన్ను కాలేజీ దగ్గర దింపి తన దారిని తను వెళ్ళిపోయాడు. కనీసం అప్పుడైనా ఎలా ఉంది నీకు అని అడగలేదు. మనుషుల కంటే డబ్బు ఎక్కువ అనిపించింది. బాధగా కాలేజీ లోపలికి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం నాతో పాటు అకాడమీకి వచ్చాడు దినేష్. బహుశా ఇక నుంచి నా మీద నిఘా వేస్తాడు కాబోలు.
ఆఫీస్ రూమ్లో కూర్చొని జమా లెక్కలు చూస్తున్నాడు. స్టాఫ్ రూమ్లో పూర్ణ మేడం ఉన్నారు. అరుణ, నీకేదో ఒంట్లో బాగోలేదన్నారు సారు, ఇప్పుడు ఎలా ఉంది అన్నారు నన్ను చూసి. ఆవిడని పట్టుకుని బోరుని ఏడవాలనిపించింది. కానీ ఆ కోరికను బలవంతాన ఆపుకుని, పర్వాలేదండి, ఎందుకో వాంతులయ్యాయి, వికారంగా ఉంది, ఇవాళ కూడా అలాగే ఉంది, ఇంకో రోజు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నాను. బహుశా బుల్లి అరుణ పుట్టబోతుందేమో అందావిడ నవ్వుతూ. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. నిజమా అనిపించింది. సంతోషించాలో బాధపడాలో భయపడాలో తెలియని పరిస్థితి. వెంటనే క్లాస్ ఉండటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. రాత్రి వచ్చే ముందు దినేష్ని కొంచెం ఆగమని ఆఫీస్ రూమ్లోనే పూర్ణ మేడం అన్న మాట చెప్పాను. అప్పటిదాకా ముభావంగా ఉన్న దినేష్ ముఖం ఒక్కసారిగా విప్పారింది. నిజం అని నన్ను అక్కడే హత్తుకున్నాడు. నాకు మనసు తేలిక పడింది. ఆడది ఎంత తేలిగ్గా తన మనసుకు సర్ది చెప్పుకుని పరిస్థితికి అనుగుణంగా మారుతుంది. భర్త ఆనందమే తన ఆనందమని ఎంత పిచ్చిగా అనుకుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఆ సంగతి కాల్చుకుంటే. ఆయన ఇంటికి ఫోన్ చేసి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించి తీసుకొస్తామని, ఆలస్యం అవ్వచ్చని వారిని భోజనం చేయమని చెప్పాడు. మేమిద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ పరీక్ష చేసి ఏవో టెస్టులు రాసి 99% ప్రెగ్నెన్సీ అనే చెప్పచ్చు, కానీ రేపు ఈ టెస్ట్ రిజల్ట్ కూడా వస్తే కన్ఫర్మ్గా చెప్పేయచ్చు. అంతవరకు మీకు వికారం తగ్గటానికి, వాంతులైతే అరికట్టడానికి మందులు రాశాను, వాడుకోండి. మంచి ఆహారం పళ్ళు తీసుకోండి, రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రండి అని చెప్పింది. మందులు కొనుక్కుని పక్కనే స్వీట్ షాపులో స్వీట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే, ఏమైందిరా, డాక్టర్ దగ్గరికి వెళ్తానని అన్నావు, ఫోన్లో కూడా సరిగ్గా చెప్పకపోతివి, ఎవరికి ఏమైందోనని ఆందోళన పడి చేస్తున్నాము అన్నారు అత్తయ్య. ఆయన విషయం అంతా తల్లికి తండ్రికి చెప్పారు. వారు చాలా సంతోషించారు. మా అత్తగారు వెంటనే మా ఆడపడుచుకు ఫోన్ చేసి చెప్పేసింది కూడా. ఆవిడ నాతో వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడి మాకు శుభాకాంక్షలు చెప్పింది. మొదటిసారిగా మా పుట్టింట్లో ఫోన్ లేకపోవటం బాధాకరం అనిపించింది నాకు. ఉంటే నేను కూడా వాళ్ళకు చెప్పేదాన్ని కదా అని. ఎలాగో రిపోర్ట్ వచ్చాక ఉత్తరం రాద్దాంలే అని ఊరుకున్నాను. మళ్ళీ 2 రోజులు పోయాక రిపోర్టులు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆవిడ ప్రెగ్నెన్సీ నిర్ధారణ చేసి మంచి ఆహారం తీసుకుంటూ జాగ్రత్త వహించాలని, ప్రతి నెల చెకప్కి రావాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ మర్నాడు నేను అమ్మకు ఉత్తరం రాసి శుభవార్త చెప్పాను. అలాగే వాళ్ళను కూడా ఫోన్కి అప్లికేషన్ పెట్టుకోమని, మళ్ళీ నెలలోగా వచ్చేస్తుందని చెప్పి రాశాను. నాకు నా తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని ఉంటుందిగా మరి. అన్నీ విధాయకం, వాళ్ళకు చేసేది మాత్రం విధాయకం కాదా అనిపించింది. నా వేవిళ్లతో ఏదో తినక తిప్పలు పడుతూ అలాగే లాక్కొస్తున్నాను. పిల్లలు పుడితే ఇంకా బాధలే ఉండవులే అనుకున్నాను, కానీ అంతకంటే పెద్ద పెద్ద సుడిగుండాలు నా కోసం ఎదురు చూస్తున్నాయని నాకు అప్పుడు తెలియలేదు. మరొక జీవం నా కడుపులో ప్రాణం పోసుకోవటం ఇటు అత్తారికి, అటు మా పుట్టింటికి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించింది. కానీ నాకే కొంచెం భయంగా ఉంది. అనుకోకుండా ఇలా జరగటం వల్ల నా ప్రణాళికలన్నీ తారుమారవుతాయేమోనన్న భయం. అటు మురళి చదువు ఇంకా ఉంది, ఇటు కొత్తగా పెట్టుకున్న బాధ్యత ఈ అకాడమీ. అది ఎలా సాగుతుందో తెలీదు. ఈ 2 చాలవన్నట్లు ఈ కొత్త బాధ్యత ఇంకోటి. ముందే ఆడపడుచు కొడుకు వివేక్ ఇంట్లో ఉండటం చూశాను. వారానికి కనీసం 2-3 రోజులు ఇక్కడ ఉండేది వాళ్ళ బస. ఆ ఖర్చులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అది చాలక మళ్ళీ ఈ ఇంట్లో ఇంకో చిన్న ప్రాణం. నాకు పుట్టే పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా చదివించి గొప్పవాళ్ళని చేయాలోనని ముందుగానే ప్రణాళిక వేసుకున్నాను. కానీ ఇంత తొందరగా తల్లినవుతానని అనుకోలేదు. ఇప్పుడు ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న బాధ్యతలతో పాటు ఈ కొత్త బాధ్యత సక్రమంగా నెరవేర్చగలనా అని నా భయం. నా భయాలన్నీ ఎవరితో చెప్పుకోను. అకాడమీలో లెక్చరర్ల బోనస్ ఘట్టం ముగిశాక దినేష్తో ఏం చెప్పాలన్నా ఇబ్బందిగానే ఉంది. పైగా అన్ని డిస్కషన్స్ అన్నం టేబుల్ మీదేనాయే. కుటుంబ సభ్యులందరూ ఆ సదరు మీటింగ్లో పాల్గొని తలో కాస్త గడ్డి నాకు పెడదామని చూసేవాళ్లే. అక్కడికి నేనేదో బ్రహ్మాండమైన తప్పులు చేసేస్తున్నట్టు. ఆ బోనస్ విషయం విడిగా దినేష్ నాతో మాట్లాడుంటే అంత గొడవ జరిగేదా? మనసులో మాట చెప్పుకోవటానికి కాకపోతే భర్త అనేవాడు దేనికి? ఆలు మగలు ఒకరికొకరు తోడు నీడ అన్నారు. ఇక్కడ నాకు తోడు లేదు, తను నీడ కాలేకపోయాడు నాకు. ఇంకెందుకో ఈ బంధాలు. కానీలే, కానున్నది కాక మానదని ఊరుకున్నాను. అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. దేవుడు వేసే ప్లాన్ల ముందు మన ప్లాన్లు ఎందుకు పనికొస్తాయి అనుకుని సర్దుకున్నాను. అనుకున్నట్లు మళ్ళీ నెలకల్లా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్ వచ్చేసింది. కానీ అమ్మ వాళ్ళు మా అత్తారిలా కాదు. ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి హస్క్ వేసుకుని కూర్చోరు. ఫోన్ వచ్చాక ఉత్తరాలు రాయటం తగ్గించాను. ఎప్పుడైనా కాలేజీ నుంచే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను.
నాకు ముందు నుంచి కూడా అత్తారింట్ల విషయాలు పుట్టింట్లో చెప్పే అలవాటు లేదు. నేను ఎప్పుడైనా వెళ్ళినా అందరం బాగానే ఉన్నామని చెప్తాను, కానీ జరిగింది జరిగినట్లు అన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకోను. చెప్పి వాళ్ళను బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. మా అమ్మ నన్నేదో చాలా మంచి కుటుంబంలో పిల్లనిచ్చానని, నేను అక్కడ సుఖంగా ఉన్నానని సంతోషపడిపోతుంది. ఆ సంతోషాన్ని పాడు చేయటం దేనికని కూడా నేనేమీ చెప్పను. నాకు 3వ నెల వచ్చింది. ఒకరోజు అమ్మ నాన్న ఫోన్ చేసి నన్ను వచ్చి తీసుకువెళ్తామని, 3వ నెలలో చలివిడి పెట్టి పంపిస్తామని మా అత్తవారిని అడిగారట. వాళ్లకు ఆ ఆనవాయితీ లేదని, ఏకంగా 7వ నెలలోనో 9వ నెలలోనో సూడిదలిచ్చి పుట్టింటికి తీసుకువెళ్ళటమే ఆనవాయితీ అని, అంతగా కావాలంటే వాళ్ళనే వచ్చి చలివిడి పెట్టి వెళ్ళొచ్చని చెప్పారట. అందువల్ల అమ్మ ఒక మంచి రోజు చూసి చలివిడి చేసింది. చీర సారే తీసుకుని మర్నాడు పొద్దున కల్లా అమ్మ నాన్న మురళి వచ్చారు. చాలా రోజుల తర్వాత అమ్మ నాన్న తమ్ముడు మా ఇంటికి వచ్చారు. అందుకని ఆ రోజుకి సెలవు పెట్టాను. దినేష్ మాత్రం సాయంత్రం తొందరగా వస్తానని చెప్పి వెళ్ళాడు. అమ్మ నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేమిటే ఇలా చిక్కిపోయావు అంటూ. అలా అడగండి వదిన గారు, ఎవరైనా చూస్తే కడుపుతో ఉన్నదానికి తిండి కూడా పెట్టలేదని నన్ను అంటారు. దానికి తోడు ఈ వేయిళ్ళొకటి, ఇట్టే తినను అట్టే కక్కను, అదే సరిపోతుంది అందావిడ. అలా ఎందుకు అనుకుంటారు వదిన గారు? మీరు ఎంత బాగా చూసుకుంటారో ఎరగని వాళ్ళవా? వెనక పెద్దవాళ్ళు మీరున్నారు కాబట్టి అది బయటికి వెళ్ళి అంత ఇంత సంపాదించగలుగుతోంది. మిమ్మల్ని కాదు వదిన గారు, దాన్నే అంటున్నాను. ఈ టైంలో ఏది నోటికి ఎక్కువ హితవుగా ఉండదు. అయినా సరే ఏదో విధంగా కడుపులో పడేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇద్దరికి సరిపడా తినాలమ్మా, లేకపోతే కడుపులో బిడ్డకు మంచిది కాదు అంది. ఆ తర్వాత నేను అత్తయ్య అమ్మ కలిసి వంట చేశాము. నాన్న మామగారు హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో మురళిని ఏం చేస్తున్నావని అడిగారు మామగారు. వాడు ఇంజనీరింగ్ చేస్తున్నానని అన్నాడు. ఆ విషయంగా జరిగిన సంభాషణల్లో తనకు మెరిట్ సీటు కొద్దిలో తప్పిందని, డొనేషన్ కట్టి కాలేజీలో చేరానని, అలాగే అక్కే డొనేషన్ కట్టిందని చెప్పేశాడు. దాంతో మా మామగారు ముభావంగా కూర్చున్నారు. నేను ఆయన అలా కూర్చోవటం చూసి ఏమైందో అనుకున్నాను, కానీ విషయం ఇది అని గ్రహించలేకపోయాను. సాయంత్రం దినేష్ రాగానే అమ్మ నన్ను కూర్చోబెట్టి బొట్టు పెట్టి తెచ్చిన చీర సారా చలివిడి పెట్టింది. నేను ఆ చీర కట్టుకుని అమ్మకు నాన్నకు అత్తమామలకు ఇంకా దినేష్ కాళ్లకు దాణాలు పెట్టి వాళ్ళ చేత అక్షతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకున్నాను. మళ్ళీ మర్నాడు మురళికి నాన్నకు కాలేజీలు ఉన్నాయని వెంటనే అమ్మ వాళ్ళు వెళ్ళిపోవటానికి బయలుదేరారు. రాకరాకొచ్చారు, 2 రోజులు ఉండకూడదా అని నేను దినేష్ అన్నాం. కానీ మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తామని వెళ్ళిపోయారు. రాత్రికి భోజనాలకు కూడా ఏమీ తీసుకువెళ్ళలేదు, బయట తింటామని. అనవసరంగా శ్రమ పడొద్దని చెప్పి వెళ్ళారు. నేను వాళ్ళని దింపటానికి బస్టాప్ దాకా వెళ్ళాను వాళ్ళతో. జాగ్రత్త అమ్మా, బొత్తిగా చిక్కిపోతున్నావు. కడుపుతో ఉన్న పిల్ల చక్కగా నవనవలాడుతూ ఉండాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. అత్తయ్య గారు కూడా కంగారు పడుతున్నారు చూడు. ఇంకో 2 నెలలు పోతే ఈ వేవిళ్ళు తగ్గుతాయి, అప్పుడు కాస్త తిన్నది నిలుస్తుంది అంది అమ్మ. ఏవోనమ్మా, అంతా అయోమయంగా ఉంది. కాలేజీ, అకాడమీ, ఇల్లు చూసుకోవాలి. ఆ బాధ్యతలు చాలవన్నట్టు ఇప్పుడే ఇది కూడా వచ్చింది. అన్నీ ఎలా సమర్థించుకొస్తానో తెలియటం లేదమ్మా అన్నాను నా భయాన్ని బయట పెడుతూ. పిచ్చి తల్లి, అన్నీ అవే జరుగుతాయి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. దేనికి భయపడకు. ఇప్పుడు నువ్వు ఎక్కువ సంతోషంగానూ ఉల్లాసంగానూ ఉండాలి. మనసు కష్టపెట్టుకుంటే ఆ ప్రభావం లోపల బిడ్డ మీద పడుతుంది. అందుకని నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? జాగ్రత్త తల్లి అంది అమ్మ నా తల నిమురుతూ. నాన్న కూడా నాకు జాగ్రత్తలు చెప్పి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. వాళ్లను బస్సు ఎక్కించి నేను వెనక్కి వచ్చాను. ఇంటికొచ్చేసరికి ముగ్గురు ముఖాన గంటు పెట్టుకున్నట్లు గంభీరంగా కూర్చున్నారు. దినేష్ చేతిలో మా జాయింట్ అకౌంట్ పాస్బుక్ ఉంది. అది ఇప్పుడు దేనికి తీశారా అని అనుమానంగా చూశాను. నీతో మాట్లాడాలి అరుణ అన్నాడు. మళ్ళీ ఏమొచ్చిందో అనుకుంటూ చెప్పండి అన్నాను. అసలు నేనంటే ఏమాత్రమైనా గౌరవం ఉందా నీకు? లేదా వీడిని లెక్క చేసేది ఏమిటి అనుకుంటున్నావా అన్నాడు. అదేమిటండి, ఇప్పుడు అలాంటి పని నేనేం చేశాను? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మరెలా మాట్లాడమంటావమ్మ వాణ్ణి కూరలో కరివేపాకులా తీసి పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటేను అన్నారు మామగారు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏమిటో అర్థమయ్యేటట్లుగా చెప్పండి. ఇలా తలా తోక లేకుండా చెప్తే ఎలా తెలుస్తుంది నాకు అన్నాను చిరాగ్గా. మురళికి 25,000 డొనేషన్ కట్టి ఇంజనీరింగ్లో చేర్పించావుట. నాతో ఒక్క మొక్క ముందుగా చెప్పాలని, నన్ను అడగాలని నీకు అనిపించలేదా? స్వరం పెంచి అన్నాడు దినేష్. అందులో కొత్తగా చెప్పటానికే ఉంది.
మురళి చదువు సంధ్యలు నేను చూస్తున్న విషయం మీకు తెలిసిందే కదా. వాడు చేతికొచ్చేదాకా వాడిని చదివిస్తానని చెప్పాను కదా అన్నాను. చేతికి రావటం అంటే ఇంజనీరింగ్ చదివించటమా? వాడిని ఇంజనీర్ని చేస్తానని నాతో చెప్పావా? ఇంజనీరింగ్ అంటే మామూలు మాటలు అనుకుంటున్నావా? ఏదో డిగ్రీ చదువుకుని ఏదో ఒక ఉద్యోగంలో పడితే సరిపోతుందని, దానికి పెద్దగా ఖర్చు కాదు కదా అని ఆ రోజు సరే అన్నాను. అంతేగాని ఇలా మీ వాళ్లకు అయిన కాడికి ధారపోయాలంటే మన వల్ల అవుతుందా? ఆలోచించాల్సిన పని లేదు. అయినా ఇలా అనుకుంటున్నానని ముందుగా నాకెందుకు చెప్పలేదు? ఇవాళ మురళి నాన్నతో అనబట్టి సరిపోయింది. ఇప్పుడు పాస్బుక్ చూస్తే నువ్వు 25,000 తీసుకున్నట్టుంది. లేకపోతే నాకు అసలు చెప్పేదానివే కాదు కదా అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. అంటే వాడు ఇంజనీరింగ్ చదువుకోకూడదా, పైకి రాకూడదా అనిపించింది. నేను మాటకు మాట మాట్లాడాను. అయినా మీ సొమ్మేమి పెట్టలేదు. నేను సంపాదించే దాంట్లోనే వాడిని చదివిస్తున్నాను. అయినా ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్టు కోపంగా అన్నాను. ఏమిటో నోరు బాగా లేస్తోందే. వాడు నీ మొగుడన్నమాట జ్ఞాపకం ఉందా అసలు అంది అత్తయ్య. ఆ లేకేం మర్చిపోయేట్టు మాట్లాడుతున్నారా మీరు? చిన్నదానికి పెద్దదానికి తనకి బాగా వెనకాల ఎక్కిస్తూ గుర్తు చేస్తున్నారుగా అన్నాను వెటకారంగా. ఓసిని ఎంత మాట అంది. విన్నావుట్రా ఎలా మాట్లాడుతుందో? పెద్దవారిని కానీ అత్తగారిని కానీ ఏమన్నా ఉందా దానికి? సంపాదిస్తున్నానని గర్వం. మేమెక్కించడం ఏమిటి? వాడికి ఏమన్నా కళ్ళు లేవనుకున్నావా? ఎక్కడైనా పెళ్ళయ్యాక అన్నీ అత్తింటారే అనుకుంటారు కానీ ఇలా పుట్టింటి వారికి దోచిపెట్టరు. అయినా వాళ్ళకలా బుద్ధి లేదో కూతురు సొమ్ము దిగమింగి కూర్చోటానికి. సిగ్గులేని బతుకులు అని అంటూ ఆవిడ ఇంకా ఈసడింపు మాటలు మాట్లాడుతోంది. దినేష్ కానీ మామగారు కానీ ఒక్క మాట అనటం లేదు. నా కోపం నశాళానికి అంటింది. మా వాళ్లను అనవసరంగా మాట్లాడకండి, బాగుండదు. వాళ్ళేం తప్పు చేశారు? మా నాన్న ఎంతో కష్టపడి మగపిల్లవాడిని చదివించినట్లు చదివించాడు నన్ను. నా తమ్ముడు కాస్త చదువుకొని చేతికొచ్చేదాకా వాడి బాధ్యత నాదని నేను పెళ్లికి ముందే చెప్పాను. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు డిగ్రీ అనుకున్నాను, ఇంజనీరింగ్ అనుకోలేదు అంటే? వాడు బాగా చదువుతాడు, కొద్దిగా సాయం చేస్తే పైకొచ్చి మంచి భవిష్యత్తు పొందుతాడని ఆశపడటం తప్ప అన్నాను నేను. ఒప్పుకున్నాను, తప్పైపోయింది తల్లి. ఇంతోటి గొప్పదానివి దొరకకుండా పోతావని, ఇంతోటి రంభ ఉర్వశి నాకెక్కడ దొరకరని ఒప్పుకున్నాను, సరేనా? చూస్తూ ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతుంది. పెద్దవాడితో మాట్లాడే ఇంగితం లేదు, మొగుడన్న మర్యాద లేదు. అరే, మనకి సంసారం పెరుగుతోంది, మనకి బాధ్యతలు ఉంటాయనే జ్ఞానం ఉండక్కర్లా? రేపు పుట్టబోయే వాళ్ళకు ఏం పెట్టి పెంచుదామని? పెళ్ళే 2 ఏళ్ళు కావస్తోంది, పిల్లలు పుట్టొస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు పుట్టింటి బాధ్యత? ఏ ఆడపిల్లలైనా ఇలా ఉంటారా? ఎవరిదాకా ఎందుకు? మా అక్కయ్య అలానే ఉందా? తెలియకపోతే కనీసం చూసేనా నేర్చుకోవద్దా? దినేష్ గట్టిగా అరుస్తూ అన్నాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు? అంత కూడని పని నేనేం చేశాను? పైగా నాకు వాళ్ళ అక్కకు పోటీనా? ఆవిడ పుట్టింట్లో పడి తినే రకం, పెట్టే రకం కాదు. నాకు బాగా కోపం వచ్చింది. అయితే ఏమిటంటారు? నాకు నా వాళ్ళు ముఖ్యం, వాళ్ళ బాధ్యత నాదే అని ముందే చెప్పాను. ఎవరి గురించో నాకు అనవసరం. నన్ను కన్నీ కష్టపడి పెంచిన వాళ్ళను అలా రోడ్డు మీద వదిలేలేను. నేను వాళ్ళని చూసుకోవాల్సిందే. నేను పుట్టింటి వాళ్లకు కాస్త కూస్తో సాయం చేసేదాన్నే కానీ ఇక్కడే పడి తిష్టవేసి తిని గొంప గొల్ల చేసేదాన్ని కాదు. కడుపులో ఉన్న ఉక్రోషం అంతా బయటకు కక్కేశాను. ఎప్పుడు కొట్టాడో తెలియనే లేదు. చెళ్ళున నా చెంప పగిలింది. నోరు జాగ్రత్త పెట్టుకో. ఇష్టం వచ్చినట్లు వాగితే పాడేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఏమనుకుంటున్నావో? అక్కనే కదా అంటున్నావు. ఇది దాని ఇల్లు, దాని ఇష్టం. దాని ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంటుంది ఇక్కడ. కాదనడానికి నువ్వెవరే? నీకు దిక్కు మొక్కు లేదేమో, దానికి లేదనుకుంటున్నావా? నీ వాళ్ళకే గది లేదు, ఇంకా నీకెక్కడ? జాగ్రత్త. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సమాధానం ఇలాగే చెప్పాల్సి ఉంటుంది అన్నాడు దినేష్ గట్టిగా. నాకు షాక్ తగిలినట్లయింది. ఎలా మొదలై ఎలా పరిణమించింది ఈ గొడవ? ఆఖరికి నా మీద చేయి చేసుకునేంత తప్పు నేనేం చేశాను? పిల్లాడు చదువుకోవటానికి సహాయం చేయటం తప్ప? తమ్ముడు కాకపోయినా సాటి మనిషి అనుకుని సహాయం చేసినా చెయ్యొచ్చునే. నేనేమన్నా నగలు నాణ్యాలు అడిగానా? ఈ ఇంటి కోసం వీళ్ల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నానే. ఇదేనా నాకు వాళ్ళు చూపించాల్సిన మర్యాద, గౌరవం? పెళ్ళై ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు, ఇంతలో ఇన్ని తగులా? నేను చెంప మీద చెయ్యేసుకుని రాసుకుంటూ ఏడుస్తున్నాను. ఈ పని మొదట్లోనే చూస్తుంటే ఇవాళ ఇలా మాట్లాడుండేది కాదు. నువ్వే మొదటి నుంచి నెత్తికెక్కించుకొని కుక్కలా వెంట తిరిగావు. అలాంటప్పుడు ఇలా కాక మరీ అలా మాట్లాడుతుంది. అనవసరంగా నా కూతుర్ని అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నీ సొమ్మేమన్నా పెడుతున్నావుటే దానికి? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఊరుకోనేమనుకున్నావు అంది అత్తయ్య. దినేష్ విశ్వస లోపలికి వెళ్ళిపోయాడు.
అత్తామామలు వాళ్ళ గదిలోకి వెళ్ళారు. నేనెక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక, నా కలలన్నీ భస్మమై భవిష్యత్తు శూన్యమైనట్లు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అలాగే సోఫాలో చారగిలబడ్డాను. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.